నా పేరు నరహర్ అండి. జేకే గారు గురువు గారి ప్రోగ్రామ్స్ టీవీలో చూసి మేము గుడివాడ వచ్చి గురువు గారిని సంప్రదించగా పేరు చేంజ్ చేసి కోర్సు రాయమన్నారండి. అప్పటి వరకు నాకున్న దురలవాట్లు కానీ నేను ఎక్కడ పోయినా నాకు మారలేదు. జేకే గారు గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన కోర్సు రాసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 6 years అవుతుందండి. ఈ 6 yearsలో నాకు ఏ దురలవాట్లు కానీ డ్రింకింగ్ అలవాటు కానీ అన్నీ మానేశానండి. ఫైనాన్షియల్గా కూడా గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత బాగా సెటిల్ అయిపోయి ఉన్నామండి. కాబట్టి గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత నేను చాలా సంతోషంగా ఉన్నాను. కాబట్టి మీరు కూడా ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు గురువు గారిని సంప్రదించిన మీకు మంచిగా జరుగుతుందని నేను తెలియజేస్తున్నానండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివరాత్రి పర్వదినం రోజున గనక మీరు ఈ అష్టకాన్ని గనక మీరు చదివినట్లయితే మీకు ఆ బోళాశంకరుడు, ఆ మహాదేవుడు, దేవాదిదేవుడు మీరు కోరిన కోర్కెలు లేక మీరు ఏది అడిగినప్పటికీ కూడా అది ఇచ్చి తీరతారు అని మన పెద్దలు, మన శాస్త్రాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఏ అష్టకమో అని అనుకుంటున్నారా? అందరికీ తెలుసు, లింగాష్టకం. ముఖ్యంగా లింగోద్భవ సమయంలో మాత్రం లింగాష్టకాన్ని పలు విధముల ఎన్నిసార్లు ఓపికంటే అన్నిసార్లు, కనీసం 11 సార్లు తగ్గకుండా మీరు చేసినట్లయితే అద్భుత ఫలితాలు వచ్చి తీరతాయి. మహాశివరాత్రి రోజున అవకాశం ఉన్నన్నిసార్లు ఓం నమః శివాయ అనే ఒక మంత్రముతో పాటుగా ఈ యొక్క లింగాష్టకాన్ని అవకాశం ఉన్నసార్లు మీరు జపించినట్లయితే మనసులో కావచ్చు, పైకి కావచ్చు, మనసా వాచ కర్మణ మీ మనసు ఆ భగవంతుడికి అర్పించి మీ కోర్కెలు చెప్పుకుని మీరు లింగాష్టక పఠనం గనక చేస్తే దాని ఫలితం ఎలా ఉంటుంది అని చెప్పటానికి వర్ణనాతీతము అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఎందుకనంటే కోరిన కోర్కెలు తీరి తీరతాయని చెప్తున్నారు. 11 సార్లు మాత్రం తగ్గకుండా చేయండి. అలాగే 4 వేళలా మాత్రం తప్పకుండా చేసి తీరాలి మహాశివరాత్రి రోజున. ముఖ్యంగా మహాశివరాత్రి రోజున జాగారం ఎలా చేస్తే మనకి రెట్టింపు ఫలితం వస్తుందో మరొక వీడియోలో మీకు తెలియచేస్తాను. ఎందుకనంటే మన అందరము కూడా శివరాత్రి అంటే పెద్ద పండగగా భావిస్తాం. మహాపర్వదినము, ఆ దేవాది దేవుడికి ప్రీతికరమైన రోజు కాబట్టి మనందరము కూడా ఆ రోజున నియమనిష్టలతో ఆ దేవాది దేవుణ్ణి, బోళాశంకరుణ్ణి మనం మనసా వాచ మనం కొలిచినట్లయితే మన జీవితాంతము కష్టాలు లేని జీవితం, ఆర్థిక ఇబ్బందులు లేని జీవితం, మనస్సు అనేదానికి బాధ లేకుండా ఆనందముగా ఉండగలుగుతాం. కాబట్టి ఇలాంటి మంచి రోజు సంవత్సరానికి ఒక్కరోజే కదా మనకు వచ్చేది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మనం పాడు చేసుకోకుండా మనం అవకాశం ఉన్న మేర ఆ దేవాది దేవుణ్ణి నమ్మకంతో ఆరాధించి చూడండి. మరలా సంవత్సరం వచ్చేసరికి మీ జీవితంలో ఎలాంటి అద్భుత ఫలితాలు వస్తాయో మీకే తెలుస్తుంది. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.